ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా? నేను ఎంత చేసినా ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు, నా మాట ఎవరు వినడం లేదు, నా దగ్గర ఎవరూ లేరు. అలా అనిపిస్తే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఎవరు నిన్ను పట్టించుకునే సమయం నీ లైఫ్ లో నిన్ను నువ్వు నిర్మించుకునే గొప్ప సమయం కావచ్చు. ముందుగా ఒక్క నిజం తెలుసుకో, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిన్ను అర్థం చేసుకోవాలని, నీ గురించి ఆలోచించాలని, నీకు సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు ఎప్పటికీ డిసప్పాయింటెడ్ అవుతూనే ఉంటావు. కొంతమంది నీకు సక్సెస్ వచ్చినప్పుడు మాత్రమే నీ దగ్గరికి వస్తారు. కొంతమంది నీ ఫెయిల్యూర్ చూసి నిన్ను తక్కువగా చూస్తారు. మరికొంతమంది నువ్వు ఎంత మంచివాడివైనా నిన్ను పట్టించుకోరు. అది నీ వాల్యూ తక్కువని కాదు, అది వాళ్ళ ప్రయారిటీ వేరే అని మాత్రమే. మొదట చేయాల్సింది అందరి అటెన్షన్ కోసం పరిగెత్తడం ఆపు. ఎవరైనా రిప్లై ఇవ్వలేదని 10 సార్లు మెసేజ్ చేయడం, ఎవరైనా మాట్లాడడం లేదని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, సోషల్ మీడియాలో లైక్స్ రావడం లేదని నీ వాల్యూను డౌట్ చేయడం, ఇవన్నీ నీ మెంటల్ పీస్ ను తగ్గిస్తాయి. నీ వాల్యూను ఇతరుల అటెన్షన్ లో మెజర్ చేయకు. నీకు నువ్వే వాల్యూ ఇవ్వడం మొదలుపెట్టు. రెండవది, నీ మీద నువ్వు ఫోకస్ పెట్టు. నీ హెల్త్ మీద పని చెయ్యు, నీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకో, నీ కెరీర్ మీద ఫోకస్ చెయ్యు. బుక్స్ చదువు, ఎక్సర్సైజ్ చెయ్యు, కొత్త విషయాలు నేర్చుకో. ఎందుకంటే నువ్వు నీ లైఫ్ ను బిల్డ్ చేయడం మొదలు పెడితే ఇతరులు నిన్ను నోటీస్ చేస్తున్నారా లేదా అనే విషయం నీకంత ఇంపార్టెంట్ గా అనిపించదు. మూడవది, ఒంటరిగా ఉండడం నేర్చుకో. ఒంటరిగా ఉండడం అంటే లోన్లీగా ఉండడం కాదు. కొన్నిసార్లు మన లైఫ్ లో కొంతమంది దూరం అవడం అవసరం. ఎందుకంటే వాళ్ళని పట్టించుకుని ఉండడం కంటే మన ఫ్యూచర్ ని పట్టుకుని ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యమైనది. నీతో నువ్వు కంఫర్టబుల్ గా ఉండగలిగితే ఎవరైనా నీ లైఫ్ లోకి వచ్చినా నీకు హ్యాపీనెస్, ఎవరైనా వెళ్ళిపోయినా నీకు పీస్ ఉంటుంది. నాలుగవది, నీ మాటల కంటే నీ రిజల్ట్స్ మాట్లాడేలా చెయ్యు. నేను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాను అని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. క్వైట్ గా పని చెయ్యు, రోజు కొంచెం ఇంప్రూవ్ అవ్వు. నీ ప్రోగ్రెస్ ని అందరికీ అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒకరోజు వాళ్ళే అడుగుతారు, నువ్వు ఇంతగా ఎలా మారిపోయావు? అప్పుడు నీ ఆన్సర్ నీ రిజల్ట్. గుర్తుపెట్టుకో, ఈ రోజు ఎవరు నిన్ను పట్టించుకోపోవచ్చు, ఈ రోజు నీ ఎఫర్ట్స్ ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ దాని అర్థం నీ స్టోరీ అయిపోయిందని కాదు. బహుశా నీ స్టోరీ ఇప్పుడే మొదలై ఉండొచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. అటెన్షన్ కోసం కాదు, గ్రోత్ కోసం జీవించు. ఈ మాట నీకు నచ్చితే వీడియోకి లైక్ చేయి. ఇలాంటి పవర్ఫుల్ తెలుగు మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నీ వాల్యూని ప్రపంచం గుర్తించే ముందు నీ వాల్యూని నువ్వు గుర్తించు.